హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 17 జూలై 2020 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. యాక్చువల్గా అంటే ఈరోజు పేపర్ అనేది చాలా లేట్ అయింది. ఇప్పుడు కూడా మార్నింగ్ 4 o'clockకే వచ్చే పేపర్ అనేది ఇప్పుడు 8 o'clock వచ్చిందనమాట. ఈ యొక్క ఏదైతే ఆన్లైన్ పేపర్ కావచ్చు, లేకపోతే పీడిఎఫ్ కావచ్చు, ఈ సైట్లో అనేది అప్లోడ్ చేయలేదు వాళ్ళు. 8 అయింది కాబట్టి కొంత ఒక 1 hour 2 hour అనేది లేట్ అవ్వచ్చు. రోజు అప్లోడ్ చేసే టైం కన్నా కొంచెం లేట్ అవ్వచ్చు. ఒకసారి చూడండి. చాలా అంటే మీరు కావాలంటే చెక్ చేసుకోండి. చాలా సైట్లో కూడా ఈరోజు పేపర్ అనేది పెట్టలేదు. ఏవైతే చాలా హిందీ ఎడిటోరియల్ ఛానల్స్లో కూడా వాళ్ళు నిన్నటి పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో ఈరోజు అందుకే లేట్ అయింది కాబట్టి ఇక మనం ఫస్ట్ ఆర్టికల్ చూసుకుంటే కనుక ఫర్ ఈక్వల్ ట్రీట్మెంట్, అంటే అందరికీ సమానమైనటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది జరగాలంటే అందరినీ సమానంగా చూడాలి. ట్రీట్మెంట్ ఏంటంటే అందరినీ సమానంగా చూడాలి. మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు అందరినీ సమానంగా చూడాలి. మనకు ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే అందరూ చట్టం ముందు సమానులే. అంటే చట్టం అంటే ఏంటి? ఏదైనా కావచ్చు, అది మన న్యాయానికి సంబంధించి కావచ్చు, లేకపోతే అవకాశాల విషయంలో కావచ్చు, ఏదైనా కానీ అందరూ చట్టం ముందు సమానులే చెప్పే ఆర్టికల్ అనమాట. సో ఇప్పుడు సుప్రీం కోర్ట్ డిడ్ వెల్ టు ఎక్స్టెండ్ టు ద డిజేబుల్డ్ ద రిలాక్సేషన్స్ గివెన్ టు SC/ST. అంటే ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు అనేది ఇప్పుడు కొత్త తీర్పు అనేది ఇచ్చిందనమాట. ఎవరైతే అంగవైకల్యం కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏవైతే ఈ యొక్క SC/ST వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కలిగిస్తారో, ఉద్యోగాల్లో కావచ్చు, లేకపోతే ప్రమోషన్లో కావచ్చు, లేకపోతే యూనివర్సిటీస్లో సీట్లు సంపాదించే అంశాల్లో కావచ్చు, వాళ్ళకి ఎటువంటి మినహాయింపులు అయితే ఉన్నాయో అలాంటి మినహాయింపులే సేమ్ టు యాజ్ ఇట్ ఈస్గా డిజేబుల్డ్ పీపుల్కి కూడా ఇవ్వడం అనే అంశం అనేది అందరం కూడా ఒప్పుకోదగ్గ విషయం అంటే చాలా మంచి అంశం అనమాట. ఎందుకని డిజేబుల్డ్ పీపుల్ కూడా చాలా వరకు అంటే SC ఏంటి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అనమాట. షెడ్యూల్డ్ పీపుల్ అనమాట వాళ్ళు. అంటే వాళ్ళు బాగా విడిచిపెట్టేట వాళ్ళు, లేకపోతే నష్టం కొన్ని తరాలు అంటే కొన్ని శతాబ్దాలుగా వాళ్ళు ఈ యొక్క అణచివేతకు గురి కాబడిన వాళ్ళని మనం SC/STs అంటాం అనమాట. సో వీళ్ళు అంత కాకపోయినా కానీ కొంతవరకు వీళ్ళలాగానే కానీ వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకు ఈ యొక్క అంగవైకల్యం వల్ల చాలా వరకు ఇబ్బందులు పడుతుంటారనమాట. వాళ్ళకి ఎలాంటి యొక్క అంశం అయితే ఉందో అంటే కంపేరిటివ్గా చూసుకుంటే దగ్గర ఇద్దరికి ఒకేలాగా ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చిందనమాట. సో ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో PDF లింక్ అనేది ఇస్తాను. మీరు ఎవరైనా కానీ ఈ వీడియోని చూడబోయే ముందు కానీ లేదా ఈ ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు ఒకసారి మీరు ఈ డిఫికల్టీ వర్డ్ని చెక్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను ఈ యొక్క హిందూ పేపర్ని ఈ PDFని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు పేపర్లు ఏవి రాలేదండి, ఒక హైదరాబాద్ ఎడిషన్ మాత్రం అప్లోడ్ చేశారు. సో మీకు కుదిరితే నేను ఓన్లీ హైదరాబాద్ ఎడిషన్ మాత్రమే పెట్టగలను అనమాట. సో నేను ఒక హైదరాబాద్ ఎడిషన్ అనేది అప్లోడ్ చేస్తాను. ఒకవేళ అవకాశం ఉంటే మిగతా పేపర్లు కూడా ఉంటే కూడా విజయవాడ, విశాఖపట్నం ఎడిషన్స్ కూడా మీకు అప్లోడ్ చేసే అవకాశం ఉంటే చేస్తాను. ఓకే, ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వస్తే ఏంటంటే ట్రివైల్, డిఫికల్టీస్, హార్డిల్స్, కష్టాలు, అండర్ ప్రివిలేజ్డ్, నీడీ, డిప్రైవ్డ్, నిరుపేద, కన్సెషన్, కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్, అనుకూలం, ప్రివిలేజ్, అడ్వాంటేజ్, బెనిఫిట్, ప్రత్యేక సౌకర్యం, అబిస్మాల్, ఈజ్ యాన్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ వే, అత్యంత ఘోరమైన తప్పుడు విధానము, ఇన్ఎడిక్వేట్, ఇన్సఫిషియంట్, సరిపోని, ఇన్సెంటివ్, స్టిమ్యులేట్, మోటివేట్, ప్రేరణ, ఎన్విసేజ్, మీన్, ఇంటెండ్, ఉద్దేశించు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ఇన్ హోల్డింగ్ దట్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ డిజేబిలిటీ ఆర్ ఎంటైటిల్డ్ టు ద సేమ్ బెనిఫిట్స్ అండ్ రిలాక్సేషన్స్ యాజ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రికగ్నైజ్డ్ ద trivials of the disabled in accessing education or employment regardless of their social status. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఒక తీర్పు ఇచ్చిందనమాట. ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి షెడ్యూల్డ్ క్యాస్ట్కి సమానమైనటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాల్లో కావచ్చు, లేకపోతే ఈ యొక్క యూనివర్సిటీస్ ప్రవేశాల్లో కావచ్చు, ప్రమోషన్లో కావచ్చు, వాళ్ళకి సమానంగా ప్రాధాన్యతలు ఇచ్చిందన్నమాట. ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళు ఏవైతే ట్రివైల్స్ అనమాట, ఈ యొక్క వికలాంగులు ఏవైతే కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు సమానమైన స్థానాన్ని, అంటే సమాజంలో ఇప్పుడు ఆ డిజేబుల్డ్ పర్సన్ అనేవాళ్ళు ఒక జాతికి చెందిన వాళ్ళు కాదు, ఒక మతానికి చెందిన వాళ్ళు అయ్యి ఉండరు, రకరకాల మతాలకు చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా అంటే వాళ్ళ యొక్క సామాజికపరమైనటువంటి ఏదైతే వాళ్ళ యొక్క స్థాయి ఏదైతే ఉందో సోషల్ స్టేటస్ అనేది, అంటే వాళ్ళు ఓసీలో ఉండొచ్చు, బీసీలో ఉండొచ్చు, ఏ క్యాస్ట్లో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సోషల్ స్టేటస్ ఎలా ఉన్నప్పటికీ అంటే సమాజపరమైనటువంటి స్థాయి ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి SC/STలకు సమానంగా ఈ యొక్క అవకాశాలు కల్పించారన్నమాట. Even though drawn from all sections of society, those suffering from the several categories of disability recognized by law have always been an underprivileged and underrepresented section, a fact noticed in official studies in the past.
అంటే ఇప్పుడు వాళ్ళు ఏ సెక్షన్లో ఉన్నప్పటికీ, అంటే వాళ్ళు ఎంత అంటే సమాజంలో వాళ్ళు ఓసీలో ఉన్న, బీసీలో ఉన్న, అంటే మంచి మంచి కులాల్లో పుట్టినప్పటికీ, సామాజిక పరమైనటువంటి మంచి స్థాయి కలిగినటువంటి కుటుంబాల్లో పుట్టినప్పటికి కూడా వాళ్ళ కేటగిరీ పరంగా చూసుకుంటే అంటే ఆ డిజేబుల్డ్ పీపుల్స్ అనేవాళ్ళు కూడా ఎప్పుడూ కూడా అండర్ ప్రివిలేజ్డ్ అంటే నిరుపేదలు, అంటే ఏమీ అవకాశం లేని వాళ్ళు. నిరుపేద అంటే అర్థం ఏంటంటే డబ్బులు లేని వాళ్ళనే కాదు, అవకాశాలు లేని వాడిని కూడా పేదవాడే అంటారనమాట. అలాంటి అవకాశాలు లేని పొజిషన్లో అండర్ రిప్రజెంటెడ్ అనమాట. అంటే వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, సో అలాంటి వాళ్ళకి ఏది ఒక అఫీషియల్ స్టడీస్ ప్రకారం ఏది ఇంతకుముందు దీని మీద సంబంధించినటువంటి స్టడీస్ అనేవి జరిగినాయి అనమాట, ఈ డిజేబుల్డ్ పీపుల్ సంబంధించి. ఆ యొక్క ఏదైతే ఆ స్టడీస్ అనేవి చూస్తే కనుక వీళ్ళు ఎప్పుడు కూడా వెనుకబడి ఉన్నారని చెప్పేసి ఆ రిపోర్ట్ చెప్పినాయి అనమాట. రీసెంట్లీ ద టాప్ కోర్ట్ రూల్డ్ దట్ ద ఢిల్లీ హైకోర్ట్ హ్యాడ్ correctly decided in 2012 that people suffering from disabilities are also socially backward and are therefore at the very least entitled to the same benefits as given to the scheduled caste, scheduled tribe candidates. అంటే ఇప్పుడు ఈ టాప్ కోర్ట్ ఏదైతే ఉందో, ఇంతకుముందు ఢిల్లీ కోర్ట్ ఏదైతే ఉందో, ఢిల్లీ హైకోర్టు అనేది 2012లో ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో, ఎవరైతే ఈ యొక్క అంగవైకల్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి కూడా సామాజిక పరమైనటువంటి వెనుకబాటుతనం ఉంది. సో అలాంటి వాళ్ళని ఈ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్తో సమానంగా చూడటం అనేది సరైనటువంటి న్యాయం అని ఏదైతే తీర్పునిచ్చిందో దాన్ని సపోర్ట్ చేసిందనమాట. Therefore, it took the view that when SC/ST candidates get a relaxation of a certain percentage of marks to qualify for admission, the same relaxation shall apply to disabled candidates too. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఈ అంశాన్ని బట్టి ఇప్పుడు SC/ST క్యాండిడేట్లు ఎవరైనా కానీ ఏదైనా ఒక కొన్ని సర్టెన్ మార్క్స్కి వచ్చి వాడు ఏదైనా ఎగ్జామినేషన్లో కావచ్చు, లేకపోతే ఏదైనా యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి, లేకపోతే ఈ యొక్క విద్యా అర్హత సంపాదించడానికి సంబంధించిన యూనివర్సిటీ ఎగ్జామ్స్లో కావచ్చు, ఏవైతే మార్కులతో వాడు క్వాలిఫై అవుతాడో సో అలాంటి సేమ్ క్వాలిఫై మార్క్సే ఈ యొక్క డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కూడా వీళ్ళు ఇప్పుడు టార్గెట్ పెడతారనమాట. అంతే యొక్క క్వాలిఫైయింగ్ మార్క్ అనేది పెడతారు. In the 2012 case before the High Court, a university had allowed a 10% concession in the minimum eligibility requirement for SC/ST candidates and a 5% concession for disabled applicants. అంటే ఇప్పుడు 2012లో హైకోర్టు ముందు ఈ తీర్పు, అంటే ఈ యొక్క అంశం అనేది హైకోర్టులోకి రాకముందు అంతకుముందు యూనివర్సిటీస్ ఎలా ఇచ్చేదంటే ఈ యొక్క 10% అనేది ఉపశమనం అనేది కన్సెషన్ అనేది ఈ యొక్క SC/ST వాళ్ళకి, 5% కన్సెషన్ అంటే ఉపశమనం అనేది ఈ యొక్క డిజేబుల్డ్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ఆ యొక్క తీర్పు అనేది 2012 ముందు ఉన్నటువంటి ఈ యొక్క విధానం అది. ద హైకోర్ట్ రూల్డ్ అగెన్స్ట్ దిస్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్, టర్మింగ్ ఇట్ డిస్క్రిమినేటరీ. అంటే ఈ యొక్క హైకోర్టు ఏమందంటే ఈ యొక్క డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనమాట, అంటే ఇలాంటి వాళ్ళని వేరువేరుగా చూడటం అనే అంశానికి సంబంధించి దీన్ని పూర్తిగా డిస్క్రిమినేటరీ అంటే వివక్షత లాంటిది అని చెప్పిందనమాట. ద లార్జర్ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ వాజ్ దట్ వితౌట్ ఇంపోర్టింగ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ టు దోస్ సఫరింగ్ ఫ్రమ్ డిజేబిలిటీస్ there cannot be any meaningful enforcement of their rights both under the Constitution and the then prevailing 1995 legislation on providing equal opportunities to disabled and protecting their rights. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ యొక్క డిజేబుల్డ్ పర్సన్స్ అనేవాళ్ళు ఏంటంటే సమాజంలో ఈ యొక్క ప్రాపర్గా ఎడ్యుకేషన్ అనే దాన్ని వాళ్ళ యొక్క అంగవైకల్యం కారణంగా వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే లోపం కారణంగా సరిగా అందుకోలేరన్నమాట. అలాంటి వాళ్ళని పక్కగా చూడటం అనేది ఇప్పుడు మనకు చట్టం ముందు అందరూ సమానులే అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఎన్ఫోర్సింగ్ ద రైట్, వాళ్ళకి ఏదైతే హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని మనం ఒక వివరణాత్మకంగా మంచి మీనింగ్ఫుల్గా మనం ఇవ్వలేము. ఎందుకని మన ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో చెప్పిన యొక్క ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 ప్రకారం, తర్వాత 1995కు సంబంధించినటువంటి ప్రివైలింగ్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క హక్కుల్ని కల్పించడానికి ఈ యొక్క డిజేబుల్డ్ పీపుల్కి సంబంధించినటువంటి ఒక ఈక్వల్ ఆపర్చునిటీ సంబంధించినటువంటి 1995 లెజిస్లేషన్ చట్టం అనేది ఒకటి ఏర్పాటు చేయాలన్నమాట. ఆ చట్టాన్ని ఆ యొక్క రైట్స్ ఏవైతే కాపాడడానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క అంశం అనేది లేదని చెప్పేసి ఈ యొక్క హైకోర్టు చెప్పిందనమాట. ఇట్ కెన్ ఓన్లీ బీ మోర్ అప్లికబుల్ నౌ దట్ ఏ ఫ్రెష్ లా దట్ ఎయిమ్స్ ఫర్ ఏ గ్రేటర్ ట్రాన్స్ఫర్మేటివ్ ఎఫర్ట్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 ఈజ్ ఇన్ ప్లేస్. ఇలాంటి అంశాల నుంచి మనం బయటపడి గ్రేటర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎఫెక్ట్ రావాలంటే, ట్రాన్స్ఫర్మేటివ్ ఎఫెక్ట్ రావాలంటే, అంటే మంచి ప్రభావవంతమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ఈ యొక్క రైట్ ఆఫ్ పర్సన్ డిజేబిలిటీ యాక్ట్ 2016 అనేది దాని బదులు ఇప్పుడు కొత్తగా ఒక చట్టాన్ని చేసి దాన్ని అందులో ప్లేస్ చేయాలన్నమాట. అప్పుడు ప్లేస్ చేసినప్పుడు మాత్రమే వీళ్ళకి సరైనటువంటి ఏదైతే వాళ్ళకి అర్హత కలిగించడం కావచ్చు లేకపోతే వాళ్ళ హక్కులను కాపాడినట్టు ఉంటుంది అనమాట. ఏ కౌంటర్ పాయింట్ టు ద ఐడియా ఆఫ్ ఎలిమినేటింగ్ ద distinction between the disabled and the scheduled caste and scheduled tribe
may arise from those questioning the attempt to equate physical or mental disability with the social disability and experience of untouchability suffered by marginalized section for centuries. అంటే ఇప్పుడు మన కౌంటర్ పార్ట్గా ఒక అంశం అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబుల్ అనే వాళ్ళని ఈ యొక్క డిజేబుల్డ్తో సమానంగా చూడటం, లేకపోతే ఈ డిజేబుల్డ్స్ని షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబుల్తో సమానంగా చూడటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అనేవాళ్ళు కొన్ని శతాబ్దాలుగా, అంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఏంటి అంటే పూర్తిగా వీళ్ళు వివక్షతకు గురయ్యారు. అలా వివక్షతకు గురైన వాళ్ళని ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డో లేకపోతే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళతో సమానంగా చూడటం, ఈ యొక్క అన్టచబిలిటీని అంటే యొక్క అస్పృశ్యతను, ఆ యొక్క అసమానతను చూసిన వాళ్ళని, సంవత్సరాలకు చూసిన వాళ్ళని వాళ్ళతో ఎంతవరకు కంపేర్ చేయడం కరెక్ట్ అనే అంశం అనేది అది కరెక్ట్ అయినటువంటి అంటే ఎంతవరకు కరెక్ట్ అనే ఒక కౌంటర్ పాయింట్ వస్తుందన్నమాట ఈ యొక్క అంశానికి సంబంధించి. For instance, the social background of disabled persons from a traditionally prevailed community may give them an advantage over those suffering from historical social disability. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఈ యొక్క డిజేబుల్డ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సామాజిక పరమైనటువంటి స్థాయి అనేది కనుక చూసుకుంటే వాళ్ళు మంచి కులంలో పుట్టవచ్చు. అంటే ప్రివిలేజ్డ్ అంటే ఏంటంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన సౌకర్యాలు ఉన్నటువంటి ఈ యొక్క అంటే ప్రత్యేకమైన గౌరవం ఉన్నటువంటి ఈ కమ్యూనిటీలో వాళ్ళు పుట్టి ఉండవచ్చు. వాళ్ళు హిస్టారికల్గా సోషల్ డిజేబిలిటీ ఏదైతే ఉందో ఈ యొక్క సామాజిక పరమైనటువంటి ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అలాంటి పరిస్థితులు ఫేస్ చేసి ఉండకపోవచ్చు. అలాంటి కమ్యూనిటీస్ వాళ్ళు వచ్చి ఉండవచ్చు అనమాట. హౌవెవర్ దిస్ మే నాట్ ఆల్వేస్ బీ ద కేస్. అంటే ఇలాంటి ఎన్ని అంశాలు చెప్పినా కానీ ఈ సమయంలో అలాంటి వాటి గురించి మనం ఆలోచించకూడదు. ఏది ఈ యొక్క 100 సంవత్సరాల నుంచి వాళ్ళ అస్పృశ్యత లేకపోతే అంటరాంతరంతో వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చారు, వాళ్ళకు ఒక గౌరవవంతమైన కుటుంబం నుంచి వచ్చారని కంపేర్ చేయడం అనేది ఈ కేసుకు సరైనటువంటి అంశం కాదని చెప్తున్నారన్నమాట. ద ఢిల్లీ హైకోర్ట్ హ్యాడ్ సైటెడ్ ద అబిస్మాల్ లో లిటరసీ అండ్ ఎంప్లాయ్మెంట్ రేట్ అమాంగ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే దీనికి ఏమి వాళ్ళు ఇప్పుడు మనం ఏవైతే మనం కొన్ని అంశాలు చెప్పాం కదా, స్పృశించాం కదా, మనం చెప్పిన అంశాలు ఏవైతే ఉందో దానికి ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు అనేది కౌంటర్గా ఏం చెప్పిందంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క అత్యంత ఘోరమైనటువంటి ఈ యొక్క తప్పుడు విధానం అనేది సమాజంలో నడుస్తుందన్నమాట. ఎవరైతే ఈ డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క లిటరసీ రేట్ కానీ చూసుకుంటే కనుక చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణంగా ఉందంటే చాలా భయంకరమైనటువంటి యొక్క డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఎడ్యుకేషనల్ ఇండికేటర్స్ క్యాప్చర్డ్ ఇన్ ద 2001 సెన్సెస్ షోడ్ దట్ ఇల్లిటరసీ అమాంగ్ ద డిజేబుల్డ్ వాజ్ మచ్ హయ్యర్ దాన్ ద జనరల్ పాపులేషన్ ఫిగర్. అంటే 2001లో సెన్సస్ ప్రకారం ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విద్యాపరమైనటువంటి ఈ యొక్క అంశాలను ఈ యొక్క ఇండికేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గుర్తించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే కనుక ఈ యొక్క అంటే ఇల్లిటరసీ అనమాట, అంటే విద్య అనేది లేకపోవడం అనేది, వీళ్ళు చదువుకోని వాళ్ళు ఎక్కువ మంది ఈ యొక్క డిజేబుల్డ్ పీపుల్స్ అనే వాళ్ళు చూస్తే కనుక వాళ్ళ కౌంట్ అనేది మన జనరల్ పాపులేషన్తో పోల్చుకుంటే చాలా హెవీగా ఉందన్నమాట. అంటే ఈ యొక్క అంగవైకల్యం కలిగిన వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఒక విద్య లేని వాళ్ళు అనమాట, ఇల్లిటరేట్ పీపుల్ అనమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళు నిరక్షరాస్యులు అంటాం మనం, కరెక్ట్గా చెప్పాలంటే నిరక్షరాస్యులు అనమాట. వాళ్ళ యొక్క నిరక్షరాస్య శాతం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట ఈ యొక్క డిజేబుల్డ్ పీపుల్స్లో. ద షేర్ ఆఫ్ డిజేబుల్డ్ చిల్డ్రన్ out of school was quite higher than other major social categories. అంటే ఇప్పుడు ఈ యొక్క డిజేబుల్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో బడి బయట అంటే స్కూళ్ళకి వెళ్లకుండా ఇళ్ల దగ్గర ఉంటున్న వాళ్ళ సంఖ్య అనేది సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల కన్నా వాళ్ళ యొక్క శాతం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఆ కౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ద 2001 సెన్సెస్ పుట్ ద ఇల్లిటరసీ రేట్ అమాంగ్ ద డిజేబుల్డ్ ఎట్ 51%. 2001 యొక్క జనాభా లెక్కల ప్రకారం వీళ్ళ యొక్క నిరక్షరాస్యత శాతం మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఎవరైతే అంగవైకల్యం కలిగిన వాళ్ళ యొక్క నిరక్షరాస్యత శాతం అనేది 51% ఉందన్నమాట. దేర్ వాజ్ సిమిలర్ ఎవిడెన్స్ ఆఫ్ దేర్ ఇన్ఎడిక్వేట్ రిప్రజెంటేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ టూ. సో దీంతో పాటు వాళ్ళ యొక్క ఉద్యోగ స్వామ్యంలో అంటే ఆ యొక్క ఉద్యోగాలు చేసే వాళ్ళ సంఖ్యలో కనుక వీళ్ళ యొక్క లెక్క కూడా చూసుకుంటే సో అంతే అంటే ఇన్ఎడిక్వేట్ అనమాట. ఎంత తక్కువగా ఉందో ఇప్పుడు అక్షరాస్యతలో అంత తక్కువగా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్లో కూడా వాళ్ళ యొక్క కౌంట్ ఉందన్నమాట. ద 2016 లా సౌట్ టు అడ్రస్ దిస్ బై రైజింగ్ ద కోటా ఫర్ ద డిజేబుల్డ్ ఫ్రమ్ 3% to 5% and envisages incentives for the private sector to hire them too. అంటే 2006 సంబంధించినటువంటి ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో ఈ యొక్క డిజేబుల్డ్ సంబంధించిన చట్టంలో వీళ్ళు ఏం చేశారంటే అందుకే ఈ యొక్క డిజేబుల్డ్ పర్సన్ సంబంధించిన కోటా అనేది 3% నుంచి 5% పంపించారు. దాంతోపాటు ఏంటంటే వీళ్ళని ఉద్దేశించి ఎన్విసేజ్ అంటే ఉద్దేశించి వీళ్ళకి ఈ యొక్క ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇన్సెంటివ్స్ ప్రేరణ ఇచ్చే విధంగా ప్రైవేట్ సెక్టార్ వాళ్ళని కూడా వీళ్ళని హై చేసుకోవాలని చెప్పేసి ఈ చట్టంలో కొన్ని చట్టాలని అంటే కొన్ని అంశాలు అనేవి పొందుపరిచారనమాట. ఇట్ ఈస్ వైటల్ దట్ దిస్ ఈజ్ ఫుల్లీ గివెన్ ఎఫెక్ట్ so that the significant segment of the population is not left out of social and economic advancement.
అంటే ఇప్పుడు ఈ యొక్క వైటల్ ఏంటంటే ప్రాణావశ్యకం, అంటే ఖచ్చితంగా చేయాల్సిన పని అనమాట. వాళ్ళకి సరైనటువంటి ఈ యొక్క అవకాశాలు ఎఫెక్ట్, మన గివెన్ ఎఫెక్ట్ మంచి ఎఫెక్ట్ పెట్టాలన్నమాట. వాళ్ళకి ఏవైతే ఈ యొక్క సిగ్నిఫికెంట్ సెగ్మెంట్, అంటే ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క అంశానికి చెందినటువంటి ఈ యొక్క డిజేబుల్డ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఆ పాపులేషన్ని ఆ యొక్క సామాజిక పరమైనటువంటి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఏదైతే లబ్ధి ఉందో ఆ లబ్ధి నుంచి వాళ్ళని దూరం పోనీయకుండా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత అనేది మన మీద ఉంది, ఈ చట్టాల మీద ఉందని చెప్తున్నారన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ టైమ్స్ అంటే మనకు పరీక్షా కాలం అనమాట. ఇది ఏ పరీక్షా కాలం అంటే మనకు కోవిడ్-19 పరీక్షా కాలం. ఈ కోవిడ్-19లోనే ఇప్పుడు చాలా వరకు యూనివర్సిటీస్కి ఏంటంటే ఈ యొక్క ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు సెకండ్ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి పర్వాలేదు, ఇంకో సంవత్సరం ఉంది కాబట్టి వాళ్ళని నెట్టుకు రావచ్చు. కానీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరీక్షలు పెట్టి వాళ్ళని ఉత్తీర్ణం చేసి వాళ్ళకి డిగ్రీ పట్టా ఇవ్వడం అనేది ఇప్పుడు అనివార్యం అనమాట. సో ఇది సేమ్ కోవిడ్-19 టెస్టింగ్ టైము. అలాంటి వాళ్ళకి అంటే ఈ యొక్క విద్యార్థులకు కూడా సేమ్ టెస్టింగ్ టైంలో నడుస్తుంది. ఒకేసారి 2 రకాలైనటువంటి పరీక్షలు నడుస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఏ పరీక్షలకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటే కోవిడ్-19కి మనం ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, ఆ పరీక్షలు తీసేసి వాళ్ళకి డైరెక్ట్గా డిగ్రీ పట్టా ఇవ్వాలి. లేదు మన యొక్క ఈ డిగ్రీ పట్టాకు ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, కోవిడ్-19 పక్కన పెట్టి వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే విధంగా ఉండాలి. సో ఈ 2 అంశాల్లో ఏది నిలుస్తుందో చూద్దాం. ఈ ఆర్టికల్ దాని గురించి చెప్పబడిందండి. దేర్ ఈజ్ నో కేస్ ఫర్ కంపల్సరీ ఫైనల్ ఇయర్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డ్యూరింగ్ ద పెండమిక్. అంటే ఇక్కడ ఏ యొక్క అంశంలో కూడా మనం ఏ అంశాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఫైనల్ ఇయర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ అనేవి పెండమిక్ సమయంలో జరగాలని ఎక్కడ ఏ కేసు చెప్పట్లేదు, ఏ అంశము చెప్పట్లేదు అంటున్నారనమాట. సో ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దామండి. ఇన్సిస్టెన్స్, డిమాండ్, డిక్టేటివ్ పట్టుబట్టడం, కౌంటర్ ప్రొడక్టివ్, అన్ఫేవర్డ్ ప్రతికూలం, అలాక్రిటీ, జాయ్స్నెస్ జీల్ ఉల్లాసము, రిగరస్ స్ట్రిక్ట్ సివియర్ కఠినమైన, కొహేర్ బైండ్ హోల్డ్ టుగెదర్ స్థిరమైన, కాన్సెన్సియస్ అగ్రిమెంట్ హార్మోనీ సర్వామోదము, ఇంపరేటివ్ వైటల్ క్రూషియల్ అనివార్యం, పెండమిక్ వైడ్ స్ప్రెడ్ ప్రివలెంట్ వ్యాధి క్రిమి. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే The center's insistence based on New University Grants Commission UGC guidelines, the final year examination in all universities and institutions be held in spite of the risk posed by COVID-19 is a needless complication in the national pandemic response. అంటే ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఇన్స్టెన్సెస్ అనమాట. అంటే ఇన్స్టాన్స్ అంటే ఏంటంటే ఇన్సిస్టెన్స్ అంటే ఏంటంటే పట్టుబట్టం అనమాట. ఈ పట్టుబట్టం దేని మీద, ఈ యొక్క న్యూ యూనివర్సిటీ అంటే ఈ యొక్క యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అనేది ఒక గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. ఈ యొక్క ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి అన్ని యూనివర్సిటీస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఈ కోవిడ్-19 ఉన్నప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్ అంటే అది బాగా ఎక్కువగా ప్రాబల్యంలో ఉన్నప్పటికీ కూడా ఏవైతే ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనే అంశం అనేది ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే ఈ యొక్క నేషనల్ పాండమిక్ రెస్పాన్స్ ప్రకారం అంటే ఇది పనికిరాని విధానం అనమాట. నీడ్లెస్ అనమాట. నీడ్లెస్ కాంప్లికేషన్ అనమాట. రాబోయే కాలంలో కాంప్లికేషన్స్ అంటే కష్టాలు తీసుకొచ్చే అంశం అనమాట. అంటే పనికి రాకుండా రాబోయే కాలంలో కష్టాలను తీసుకొచ్చే అంశం అంటున్నారు. టు ఎక్స్పెక్ట్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టు టేక్ ఏ పెన్ అండ్ అ పేపర్ టెస్ట్ ఆర్ అన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ద టూ యాజ్ సజెస్టెడ్ బై ద యూజీసీ ఈజ్ అ కౌంటర్ ప్రొడక్టివ్. అంటే ఇప్పుడు ఈ యొక్క చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు పెన్ను పేపర్ పట్టుకొని ఎగ్జామ్ రాయటం కావచ్చు, లేకపోతే ఆన్లైన్ ఎగ్జామ్ రాయటం కావచ్చు, లేకపోతే ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో వాళ్ళు ఎగ్జామ్ రాయటం కావచ్చు. ఇది అంతా కూడా ఈ యొక్క యూజీసీ అనేది వాళ్ళకు సజెస్ట్ చేసిందనమాట. ఇలాంటి విధానాలను సజెస్ట్ చేసిందనమాట. ఇది పూర్తిగా కూడా కౌంటర్ ప్రొడక్టివ్ అనమాట. అంటే ప్రతికూలమైనటువంటి అంశం. ఈ యొక్క పెండమిక్ టైంలో ఈ యొక్క కోవిడ్-19 యొక్క వ్యాధి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో ఇది ప్రతికూలమైన అంశం. అంటే మన నష్టాన్ని కలిగించే అంశం. ప్రతికూలం అంటే ఏంటి? నష్టాన్ని కలిగించే అంశం అనమాట. There is growing concern worldwide that the coronavirus infection is not always mild among young people and more imperatively youth with mild symptoms might pass it on to older family members who could become seriously ill. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క గ్రోయింగ్ కన్సర్న్స్ అనమాట. ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆందోళన కావచ్చు, ఈ యొక్క అంశాలను బట్టి ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఈ యొక్క యంగ్ పీపుల్లో అంటే మైల్డ్గా ఉంటుంది అనుకోవడం అనేది కరెక్ట్ అయినటువంటి అంశం కాదనమాట. సో దాంట్లో ఇంకా మనం మోర్ ఇంపార్టెంట్గా ఇంకా మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న యూత్ దగ్గర నుంచి ఈ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి ఓల్డర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ముసలివాళ్ళు, వృద్ధులు లేదా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది అంటుకొని వాళ్ళు భయంకరంగా సీరియస్ అనమాట. అంటే భయంకరంగా రోగగ్రస్తులయ్యే అవకాశం ఉందన్నమాట. The point, therefore, is not that the center is legally empowered to order the conduct of examinations by September end because higher education is in the concurrent list, but the likely harm that might follow. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు సెంటర్ అనేది ఏకపక్షంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి వీళ్ళు రేపు సెప్టెంబర్ ఎండ్లో జరగాలని నిర్ణయం తీసుకునే అధికారం అనేది కేంద్ర ప్రభుత్వానికి లేదు.
ఎందుకంటే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఈ యొక్క కాంకరెంట్ లిస్ట్లో ఉంది. మనకు తెలుసు కదా, మన రాజ్యాంగంలో స్టేట్ లిస్ట్, తర్వాత ఈ యొక్క యూనియన్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అనేవి 3 ఉంటాయి. ఈ యొక్క యూనియన్ లిస్ట్లో ఉంటే వాళ్ళు యూనియన్స్ వాళ్ళ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలకు సంబంధించి యూనియన్ అనేది అంటే కేంద్ర ప్రభుత్వం అనేది నిర్ణయాలు కానీ చట్టాలు చేసే అధికారం లేదు. కాంకరెంట్ లిస్టులో ఏదైనా సరే ఒక చట్టం చేయాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇద్దరి యొక్క ఆమోదం కావచ్చు, ఒప్పందం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు ఇది కాంకరెంట్ లిస్టులో ఉంది కాబట్టి వాళ్ళు యునానిమస్గా లేకపోతే యూనిలాటరల్గా వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు అనమాట. సో ఇలాంటి అంశం అనేది అంటే వాళ్ళు ఒకవేళ ఎడ్యుకేషన్ ఇలాంటి తీసుకుంటే బట్ ద లైక్లీ హార్మ్ దట్ మైట్ ఫాలో, అంటే ఒకవేళ ఇలాంటి అంశాన్ని కనుక స్టేట్ ప్రభుత్వాలు కూడా ఫాలో అయినాయి అనుకోండి, రాబోయే కాలంలో ఇవి నష్టాన్ని కలిగించే, ప్రమాదాన్ని కలిగించే అంశాలు అనమాట. ఆల్సో ఇన్ ద అన్లాక్ ఫేజ్ స్టేట్స్ హ్యావ్ బీన్ ఎంపవర్డ్ టు యాడ్ రెస్ట్రిక్షన్స్ టు ద హోమ్ మినిస్ట్రీస్ ఆర్డర్ ఆన్ పబ్లిక్ యాక్టివిటీ టేకింగ్ ద లోకల్ సిచ్యువేషన్ ఇంటూ అకౌంట్. అంటే ఇప్పుడు అన్లాక్ ఫేజ్ అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు లాక్డౌన్ జరిగింది, ఇప్పుడు అన్లాక్ ఫేజ్ విడతల వారీగా ఈ యొక్క అన్లాక్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ యొక్క లాక్డౌన్ నుంచి పరిమితులను ఏవైతే ఉన్నాయో ఉపసంహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు కొన్ని అదనపు రిస్ట్రిక్షన్స్ అనేవి, కొన్ని అదనపు అంశాలు అనేవి తీసుకొని హోమ్ మినిస్టర్ చెప్పిన వాటినే కాకుండా వాళ్ళ యొక్క లోకల్ సిచ్యువేషన్ ఆధారితంగా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు సొంతగా కొన్ని ఆంక్షలు అనేవి విధిస్తున్నారనమాట. ఇది హోమ్ మినిస్టర్ చెప్పిన నిర్దేశకాలు కాకుండా వాటిని మించి, ఎందుకని సిచ్యువేషన్ బాగలేని రాష్ట్రాలు, ఇప్పుడు తమిళనాడు ఉంది, ఇప్పుడు ఏంటి అన్లాక్ ఫేజ్లో ఉన్నాం, కానీ వాళ్ళు కొన్నాళ్ళు ఏం వెళ్ళిపోయారు, పూర్తిగా వాళ్ళు లాక్డౌన్లోకి వెళ్ళిపోయారు. సో హైదరాబాద్లో కూడా లాక్డౌన్ చేశారు. సో ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అనేది తమ సొంతగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో మెనీ లార్జ్ యూనివర్సిటీస్ హ్యావ్ షోన్ కమాండబుల్ అలాక్రిటీ ఇన్ డివైజింగ్ alternatives to evaluate students in the present circumstances, including some academically rigorous technical universities. అంటే ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ఏంటి అంటే చాలా అలాక్రిటీ అంటే ఉల్లాసంగా ఉన్నాయన్నమాట. ఏంటి ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ఆల్టర్నేటివ్ ఇప్పుడున్న పొజిషన్కి ఆల్టర్నేటివ్గా ఈ యొక్క స్టూడెంట్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి, అంటే వాళ్ళ యొక్క ఏవైతే సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి కావచ్చు, ఇలాంటి పరీక్షలు పెట్టడానికి సంబంధించి ఇలాంటి ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో అంటే ఇలాంటి ఉన్న ప్రజెంట్ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా వరకు ఆలోచిస్తున్నారు అనమాట. ముఖ్యంగా కొన్ని రిగరస్ అంటే కఠినమైనటువంటి ఈ యొక్క టెక్నికల్ అంటే ఎకడమికల్గా చాలా వరకు దృఢంగా కఠినమైనటువంటి ఈ యొక్క టెక్నికల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క అంశం మీద ఆలోచిస్తూ ఉన్నాయన్నమాట. దే హ్యావ్ డన్ అవే విత్ ఏ ఫైనల్ ఎగ్జామ్ అండ్ చూజన్ ఏ ఫార్ములా దట్ యూజర్స్ బెస్ట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే వాళ్ళందరూ కూడా చివరికి ఏమనుకున్నారంటే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది ఒకవేళ జరగకపోతే వాళ్ళు ఈ విద్యార్థులు ఈ 3 ఏళ్ల కాలంలో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో దాని ఆధారితంగా వాళ్ళ యొక్క ఏదైతే ఫైనల్ మార్క్స్ అనేది అలాట్ చేయడమో లేకపోతే వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వడం అనే దాని గురించి ఆలోచిస్తాను అనమాట. గివెన్ ద ఇన్కాలికబుల్ రిస్క్ ఇన్వాల్వ్డ్ స్టేట్స్ సచ్ యాజ్ పంజాబ్, మహారాష్ట్ర, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ లాటర్ ఢిల్లీ డిసైడెడ్ అగెన్స్ట్ హోల్డింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్. అంటే ఇప్పుడు ఏంటి మనకు ఈ యొక్క లెక్కించడానికి వీలు లేని ప్రమాదం రిస్క్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పంజాబ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒడిస్సా కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఆ తర్వాత ఢిల్లీ అనేవి పూర్తిగా ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్కి వ్యతిరేకంగా వాళ్ళు కొన్ని డిసిషన్స్ అనేవి తీసుకున్నారన్నమాట. అంటే ఈ ఫైనల్ ఎగ్జామ్ జరపకూడదనే అంశానికి కొంత సంబంధించి కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారన్నమాట. As the country with the third highest number of cases in the world, more than 1 million as of July 16, the situation on COVID-19 in India is worrying. అంటే ఇప్పుడు ఈ కంట్రీ అనేది థర్డ్ హైయెస్ట్ నెంబర్ అనమాట. ఇప్పుడు COVID-19 కేసులు కలిగిన దేశాల్లో మన భారతదేశం అనేది 3వ అత్యంత పెద్ద దేశం అనమాట. సో ఇప్పుడు మన భారతదేశంలో నిన్నటి వరకు అంటే జూలై 16వ తారీఖు వరకు మనం కనుక కౌంట్ చూసుకుంటే మనం 10 లక్షల యొక్క కౌంట్ అనేది దాటాం. ఈ యొక్క 10 లక్షల కేసులు అనేవి మన భారతదేశంలో నమోదైనమాట. ఇప్పుడు ఈ అంశం అనేది మనకు బాగా వర్రింగ్ అనమాట, ఆందోళన కలిగిస్తున్న అంశం అనమాట. ఎనీ మూవ్ టు ర్యామ్ త్రూ ఏ ఫైనల్ ఎగ్జామినేషన్ స్కీమ్ కూడా ఎండేంజర్ లైఫ్స్. అంటే ఈ యొక్క ఈ ఫైనల్ ఎగ్జామ్ సంబంధించి ఏదైనా కానీ నెక్స్ట్ చర్య అనేది ఏదైనా కానీ ఇంకో అంశం అనేది తీసుకుంటే కనుక ఇది రాబోయే కాలంలో చాలామంది జీవితాలకు ఎండేంజర్ అనమాట, ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడేస్తుంది అనమాట. The center must take its own advance of restricting public movement and gathering during the pandemic seriously and leave it to the states to determine the best courses. అంటే ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పూర్తిగా ఫస్ట్ తన యొక్క ఆధిపత్యాన్ని పూర్తిగా తీసుకుందనమాట. అంటే తన యొక్క ఆధిపత్యంలోకి తీసుకుంది, తన యొక్క అధికారంలోకి తీసుకుందనమాట. ఏది ఈ యొక్క పబ్లిక్ మూవ్మెంట్ సంబంధించి కావచ్చు, గ్యాదరింగ్ సంబంధించి కావచ్చు, ఈ పెండమిక్ సంబంధించి అంశాలు అనేవి తన యొక్క ఆధీనంలోకి తీసుకుని చాలా వరకు సివియర్ రిస్ట్రిక్షన్స్ని సీరియస్గా పెట్టింది. తర్వాత ఏం చేసింది, ఈ అంశాన్ని ఏం చేసిందంటే ఈ యొక్క స్టేట్స్కి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పేసింది అనమాట. సో దానికి సంబంధించి వాళ్ళే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి వదిలేసింది అనమాట. ఇన్ ఇట్స్ డిఫెన్స్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ హ్యాజ్ గ్యాదర్ డేటా టు షో దట్ 454 out of 640 universities had either conducted examination or planned to do so and the rest should fall in line because of the legal position.
అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే యూజీసీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం మన భారతదేశంలో 640 యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. ఆ 640 యూనివర్సిటీలో 454 యూనివర్సిటీస్ అనేవి అవి అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయి, లేదా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి అనమాట రాబోయే కాలంలో. సో ఇంకా మిగతా రిమైనింగ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క లీగల్ పొజిషన్ ప్రకారం వాళ్ళు కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. అంటే దీని ఎగ్జాంపుల్గా చెప్పిందనమాట, మేము అంతా కూడా సన్నద్ధమై ఉన్నాము, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి యూజీసీ చెప్తుందనమాట. సచ్ ఏ హార్డ్ లైన్ అప్రోచ్ డస్ నాట్ కోహెర్ విత్ ద ఇంపరేటివ్ ఆఫ్ ఏ కాన్సెన్షియస్ పెండమిక్ రెస్పాన్స్. అంటే ఇలాంటి ఏవైతే యొక్క అప్రోచ్ అనేది, ఇలాంటి విధానాలు అంటే ఇలాంటి లెక్కలు చెప్పడం అనేది, ఈ యొక్క లెక్కలు అనేవి స్థిరమైనవి కాదనమాట. నాట్ కొహెసివ్ అంటే కొహెర్ అంటే ఏంటంటే స్థిరమైనవి కాదనమాట. ఎందుకని, ఇప్పుడు ఇది అనివార్యమైనటువంటి ఈ యొక్క సర్వ ఆమోదం అనేది కావాలి. ఈ యొక్క వ్యాధికి సంబంధించి అందరి యొక్క సర్వ ఆమోదం అనేది వాళ్ళ పాండమిక్ రెస్పాన్స్ సంబంధించి ఈ యొక్క అనివార్యంగా అందరి యొక్క రెస్పాన్స్ అనేది అవసరం. అలాంటి చూసినప్పుడు ఇలాంటి స్థిరమైన నిర్ణయాలు అనేవి సరైనవి కాదనమాట. ఇట్ ఈస్ రిలవెంట్ టు పాయింట్ అవుట్ దట్ ఇన్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ నేషన్ ద యుఎస్ మేజర్ యూనివర్సిటీస్ ఆర్ ప్లేసింగ్ హెల్త్ అండ్ సేఫ్టీ ఫస్ట్ అండ్ అకాడమిక్ ఎంటర్ప్రైజ్ నెక్స్ట్. అంటే ఇప్పుడు ఈ యొక్క సమయంలో మనం కరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఈ ప్రపంచంలోనే బాగా ఎక్కువగా ఈ యొక్క వ్యాధితో ప్రభావితం అవుతున్న దేశం ఏదంటే యూఎస్ అనమాట. అలాంటి యూఎస్ లాంటి దేశం ఏం చేసిందంటే, ఆ యూనివర్సిటీకి సంబంధించిన అంశాలు వాళ్ళందరూ కూడా, యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ యొక్క ఆరోగ్యానికి మొదటి స్థానాన్ని ఇచ్చి, ఆ యొక్క అకాడమిక్ ఎంటర్ప్రైజ్కి సంబంధించి అంటే అకాడమిక్ అంశాలకు సంబంధించిన దాన్ని నెక్స్ట్ స్థానంలో ఇచ్చి ఈ యొక్క ఎగ్జామ్స్ గురించి వాళ్ళు మాట్లాడలేదు అనమాట. Any decision to reopen institutions and conduct examination requires careful assessment of local condition and is best left to the states. అంటే ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా సరే ఈ ఇన్స్టిట్యూషన్స్ని తిరిగి ఓపెన్ చేయడం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది కేర్ఫుల్ అసెస్మెంట్ అనేది అవసరం అనమాట. అంటే చాలా వరకు జాగ్రత్త అయినటువంటి ఈ యొక్క విచారణ అనేది అవసరం అనమాట. ఆ యొక్క లోకల్ కండిషన్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకని అన్ని స్థానాల్లో అన్నీ ఒకే రకంగా లేదు ఈ వ్యాధి యొక్క ప్రభావం అనేది. ఒక చోట ఎక్కువ ఉండొచ్చు, ఒక చోట తక్కువగా ఉండొచ్చు అనమాట. అలాంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి చాలా వరకు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలా. ఈ యొక్క నిర్ణయానికి సంబంధించిన అంశాన్ని అన్నీ కూడా రాష్ట్రాలకు ఒడిచిపెట్టే విధంగా, అంటే రాష్ట్రాల మీద వదిలేయాలన్నమాట. ఈ యొక్క యూనివర్సిటీస్లో ఎగ్జామ్ జరగాలా లేదనేది ఆ రాష్ట్రాల నిర్ణయం తీసుకునే అధికారం అనేది వాళ్ళకి కల్పించాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ప్రమాదకరమైన స్థితి నుంచి మనం బయటపడగలని చెప్తున్నాను అనమాట. ఇవేంటి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.